నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మోటచింతపాలెం సమీపంలో 20 ఎకరాల మామిడి తోట దగ్ధం. మహిళలు ఆర్థికంగా ఉన్నత స్థితిలో చూడాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. నిమ్మకాయల చినరాజప్ప. నేటి నుండి జగన్మోహిని కేశవ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు ప్రారంభం. శ్రీ శృంగార వల్లభ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నిమ్మకాయల చినరాజప్ప. డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం మెంట చిత్తపాలెం సమీపంలో 20 ఎకరాల మామిడి తోట దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఎండిపోయిన గడ్డిని అంటుకోవడం వలన కొన్ని మామిడి చెట్లు అగ్నికి ఆగుతాయి. సుమారుగా 7 లక్షల నష్టం వాటిల్లిందని మామిడి తోట యజమాని దొర్సనమ్మ తెలియజేశారు. ఈ మామిడి తోటను లీజుకు తీసుకొని సాగు చేస్తున్నాము అని, సుమారుగా 10 లక్షల మేర పెట్టుబడి పెట్టినామని, ఇక పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడం ఉన్న తీవ్ర నష్టం సంభవించిందని ఆమె లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ముందు కానీ కొనుగోలు కానీ సార్ 10 లక్షలు ఏం లేవు. చెట్లు అన్నీ కాసిందంటూ పెట్టాను, మొత్తం అయ్యే కాలిపోయినాయి సార్. ఏం లేకుండా నష్టం మాకు 10 లక్షలు ఇప్పుడు ముందుతో కూడా. నేను ఎట్ట చేయాలో అర్థం కాదు, చచ్చిపోదు అనిపిస్తుంది. నేను రామదాస్ గారి తోటలో పనిచేస్తాను. ఇక్కడ మధ్యాహ్నం 1:30కి లైన్ ట్రబుల్ అయ్యి ఫైర్ అయిపోయింది. అగ్నిమాపక శాఖ వాళ్ళకి ఫోన్ చేశాము, వాళ్ళు వచ్చి ఆరిపోయారు. 20 ఎకరాలు మనం కాలిపోయింది. ఒక 5 లక్షల దాకా లాస్ అయిపోయింది. పంట నష్టం జరిగింది. మామిడి చెట్లు బాగా కాలిపోయినాయి, మొత్తం కాలిపోయినాయి. 20 ఎకరాలలో 5 లక్షల దాకా నష్టం వస్తుంది. మహిళలు ఆర్థికంగా ఉన్నత స్థితిలో చూడాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి పేర్కొన్నారు. పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మహిళలు ఉద్దేశించి వారు ప్రసంగించారు. కార్యక్రమంలో కొత్త వెంకట శ్రీనివాసరావు, మొయిల కృష్ణమూర్తి, రేలంగి వెంకట్రావు, ఎంపీటీఓ శ్రీలలితతో పాటు ఇక తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ ఎమ్మెల్యే గారు మహిళలకి ఉచితంగా మిషన్ కొట్టడం నేర్పించడం కోసం ఇక్కడ కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి పెద్దల గౌరవనీయులు మన శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారికి అయితే అనువుగా ఉంటుంది. ఒక మంచి సెంటర్ రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మహిళలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటిది ప్రతి గ్రామం నుంచి ఆటోలు కానీ కార్లు కానీ సౌకర్యం ఉంది.
అందుకని త్రివేణి గ్రామాన్ని ఎంపిక చేసినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే ఒక సంస్థ 3-4 సెంటర్లు ఉంటే మన పెద్దాపురం నియోజకవర్గంలో 7 సెంటర్లు తెచ్చినటువంటి ఘనత మన శాసనసభ్యులు రాజప్ప గారు. ప్రతి సెంటర్ మనం చీరక పాలు వేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా మీకు సొంతంగా నేర్చుకున్నట్టయితే మీకు బాగుంటుంది ఇవ్వాలని ఆలోచనతో ప్రభుత్వం ఇవాళ కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నుంచి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాడు, ఆధిపత్యం ఇచ్చాడు, మేము స్థానిక సంస్థలో పోటీ చేసే అవకాశం ఇచ్చాడు, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చాడు. ఆ తప్పు ఇవన్నీ కూడా ఒకటి కలిపి తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి డాక్రా గ్రూప్ ఏర్పాటు చేసి మీ కోరిక మీద నిలబడాలని చెప్పి డాక్టర్ అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా గ్యాస్ ఇవ్వడంలో కానీ దక్షిణ మీద నేర్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇవ్వడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళలను ఉద్ధరించాలని ఆలోచన, మంచి కార్యక్రమం పెట్టాలని ఆలోచన పెట్టారు. చేత ముందు మా ఫస్ట్ కార్యక్రమం తీసుకున్నారు. బీసీ కార్పొరేషన్ కార్యక్రమం తీసుకుని ఈ ట్రైనింగ్ ఇవ్వాలి, మహిళలందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని మనకి కాన్ఫరెన్స్ వైజ్ ఇవ్వడం జరిగింది. మన పెద్దపురంలో 7 సెంటర్లు, పెద్దపురం 2, తామకోట 2, పెద్దపురం టౌన్, అలాగే తామకోట టౌన్ ఇవన్నీ కలిసి పెడతాం. మీరు ఎందుకంటే ఎంతమందికి పని ఏంటి అనుకుంటారేమో, ఎంతమంది నేర్చుకున్నా బాగుంది. ఒకటి మీ పని మీరు చేసుకుంటారు, ఉన్నట్టుంటే మీ జాగ్రత్త మీరు కొట్టుకుంటారు, మీ పిల్లలు మీరు కొట్టుకుంటారు. ఇది అందుకే పక్క మనకి మన డబ్బు, మన ఆస్తి మన ఆయన గారే సంపాదించారు, కానీ మనం కూడా కొంచెం సంపాదించాలని ఆలోచించి మహిళలందరూ రావాలని చెప్పి కార్యక్రమం పెట్టారు కనుక. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో జగన్మోహనుడు ముందు పురుష రూపం, వెనుక స్త్రీ రూపంతో ఇక స్వయంభూగా వెలిసిన జగన్ మోహిని కేశవ స్వామి వారి వార్షిక కళ్యాణం మహోత్సవాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నేడు కళ్యాణంతో ప్రారంభమై 13వ తేదీ శ్రీ పుష్పోత్సవంతో ముగుస్తాయి. ఇక 5 బుధవారంలో 5 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్న వెంటనే కోరిన కోరికలు నెరవేరుతాయని శ్రీ స్వామివారిని దర్శించి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్లు కావాలని కోరుకున్న భక్తులకు తక్షణమే నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. ఆలయంలోని నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తారు. ఈ వార్షిక కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి భాగవతల వెంకటరమణమూర్తి తెలిపారు. సత్కృతాయాస్తు శుభమంగళం. గణపతికి వచ్చండి. నవరత్నగంధాధరం నమర్పయామి. శ్రేణిపథావచక్రమే ఆ పుష్పంతో ఆ గణపతికి నీళ్లు చూపించి ఆ పక్కనే కూడా తామరపాలు వదిలిపెట్టేసేయండి. బయట తామరపాలు పాదయో పాఠం నమర్పయామి. మళ్ళీ నీళ్ళ గణపతికి చూపించి వదిలిపెట్టేసాను. హస్తయో అర్ఘ్యం నమర్పయామి. మళ్ళీ నీళ్లు చూపించి వదిలిపెట్టేసాయండి. ముఖే ఆచమనీయం నమర్పయామి. అలా నీళ్లు చల్లుతూ స్నానంగా పాలిస్తూ నీళ్లు చల్లుతూ ఉండండి. ఆపోయిష్టామయో భక్తాన పూజ్యే దదాజనే ఆవుపాలు కూడా చల్లండి. ఆ మాల మీద, ఆ గణపతి మీద ఓ పుష్పంతో చల్లండి. చిన్నాదేవేన పుష్పయాపోభరందమే సంధ్యావిశ్రమందునే ఆద్యాయస్తమేతపరత్వాముష్కరిం భావారచ్చలింగనే క్షీరజ్ఞానం నమర్పయామి. శుద్ధోదకజ్ఞానం చ మళ్ళీ నీళ్ళండి. శుద్ధోదకజ్ఞానం నమర్పయామి.
ఒక నీటి చుక్క పైన వదిలిపెట్టేది. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పం తీసుకోండి, వస్త్రంగా భావించి ఆ పుష్పాన్ని ఆ గణపతి దగ్గర ఉంచండి. పుష్పం తీసుకుని ఉత్తరీయంగా భావిస్తూ తొలి తిరుపతిలో వేంచేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శృంగార వల్లభ దేవస్థానం ఈవో వడ్డీ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ మొయిల కృష్ణమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీలలిత, టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి మనిషి పౌష్టికాహారం తీసుకోవడం వలన మంచి ఆరోగ్య జీవితం గడపవచ్చునని కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సూర్య గ్లోబల్ హాస్పిటల్స్ మరియు ది టీమ్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన అలాగే 2K వాక్ ను టీమ్ హాస్పిటల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు వ్యాయామం, పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలన్నారు. అనంతరం సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పిఎస్ వీర్రాజు మాట్లాడుతూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం, వ్యాయామం దినచర్యలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో అతి తక్కువ ధరలో దాదాపు 8,000 రూపాయలు ఖరీదు చేసే పరీక్షలు కేవలం 999 రూపాయలకే ప్రతి ఒక్కరికి అందుబాటులో తెచ్చి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి వారికి సేవలు అందించాలనే ఉద్దేశంతో హెల్త్ ప్యాకేజీలు పెట్టడం జరిగిందని తెలిపారు. అనేక విభాగాల్లో ఈఎస్ఐ ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి ఏకైక హాస్పిటల్ గా సూర్య గ్లోబల్ మరియు ద టీమ్ హాస్పిటల్ అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రాజా తిరుపతిరావు, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా Surya Global Hospital, Viraj Garu and his team, entire team of doctors, the nurses and everyone who are into this hospital came forward. Ee roju munduku vachi World Health Day ni celebrate chesukoవడంతో పాటు దీని పబ్లిక్ లో ఒక అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పి ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఈ అవేర్నెస్ పబ్లిక్ హెల్త్ కోసం ఈ ప్రోగ్రామ్ని మేము అందరం కలిసి 2K అంటే 2 కిలోమీటర్లు విత్ అవేర్నెస్ స్లోగన్స్తో పాటు కాకినాడలో నడవటం జరిగింది. మిగతా హాస్పిటల్స్ కాఫీ తాగేసి రెడీ అయ్యి హాస్పిటల్కి వచ్చేయచ్చు. బట్ హీ హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో దానివల్ల మార్నింగ్ 6 నుంచే అందరూ ఐఎమ్ రెడీ బై 6 యాక్చువల్లీ మార్నింగ్ 6 గంటల నుంచే అందరినీ గ్యాదర్ చేసుకుని ఇక్కడ ఆర్గనైజ్ చేసి పబ్లిక్లో ఒక హెల్త్ అవేర్నెస్ని తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చాలా హెల్తీగా అందరం పార్టిసిపేట్ చేసాం. హౌ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అనే స్లోగన్స్తో పాటు, ఆరోగ్యం ఎంత ముఖ్యమైనది అనే స్లోగన్స్తో పాటు కాకినాడలో ఈ మార్చ్ చేయడం జరిగింది. అలాగే ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్త్ని డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కింద తీసుకుని మనం దాన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎక్సర్సైజ్ కానివ్వండి, లేకపోతే డైట్ కానివ్వండి, అండ్ అలాంగ్ విత్ దిస్
ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదో ఒక డైట్ చేసేయటం లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసేయటం కాకుండా హౌ అవర్ ట్రీట్మెంట్స్ ఆర్ గైడెడ్ బై డాక్టర్స్. అలాగే మీరు ఫిట్నెస్ ట్రైనర్స్ దగ్గర నుంచి అలాగే న్యూట్రిషన్ దగ్గర నుంచి డైట్స్, సో అన్ని మంచి గైడెన్స్ తీసుకుని అందరం ఎవ్రీడే మన ఆరోగ్యం కోసం ఏం చేసినా, చదివినా సరే లేకపోతే సంపాదించినా సరే, వీ హ్యావ్ ద ఫ్యామిలీ, వీ హ్యావ్ ద ఫ్రెండ్స్, వీ హ్యావ్ ద సొసైటీ, ఏం చేసినా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవర్ హెల్త్. సో మనం ఈ ప్రపంచంలో పుట్టింది బ్రతకటం కోసం. మనం జాగ్రత్తగా బ్రతకటం, ఆరోగ్యంగా బ్రతకటమే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాతే ఎవ్రీథింగ్ కమ్స్ లేటర్ ఆన్. సో ఆరోగ్యంగా ఉండటం కోసం మీరందరూ కూడా ఎవ్రీడే హౌ టు పార్టిసిపేట్ ఇన్ యువర్ ఫిట్నెస్ అండ్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రెయిన్ జాబ్స్ వల్ల లేకపోతే వ్యాపారాల వల్ల అండ్ చదువుల వల్ల చాలా మెంటల్ స్ట్రెయిన్ అవుతారు. సో వాళ్ళందరూ కూడా ప్రాపర్ గైడెన్స్తో హెల్త్ మీద ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాం మేమందరం కూడా. లాస్ట్ గవర్నమెంట్ ఇట్లాంటివండి ఏమీ లేవు అసలు. ఒక అవేర్నెస్ కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ కానివ్వండి ఇలాంటి ఏమీ లేకపోతుండే. బట్ వీఆర్ ఆల్వేస్ ఆన్ ద ఫ్రంట్ ఫుట్ విత్ గ్రేట్ పర్సన్ లైక్ వీర్రాజు గారు who is coming forward to bring the awareness, and I'm very happy to participate in this event, and I wish you all a happy World's Health Day. Thank you. సందర్భంగా ఈరోజు సూర్య గ్లోబల్ హాస్పిటల్, టీమ్ హాస్పిటల్ ఈ అవేర్నెస్ క్యాంప్ని కాకినాడలో నిర్వహించడం పడింది. దీనికి అతి ముఖ్య కారణం ఈరోజు వరల్డ్ హెల్త్ డే జరుపుకోవడానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో 140 కోట్ల మంది చనిపోతున్నారు. ఈ చనిపోవడానికి కారణం తీసుకుంటే దాంట్లో అంటే 1 కోటిలో 80 లక్షల నుంచి 90 లక్షల మంది చనిపోవడానికి కారణం మన ఆరోగ్యరీత్యా. ఓన్లీ 10-20% పీపులే దానివల్ల. అంటే మనకి ఇది ఏం చెప్తుంది, మన ఆరోగ్యం విషయంలో సరిగ్గా లేకపోవటం వల్ల మనిషి చనిపోవడానికి 80% కారణం ఉంది. ఇది ఎలా వస్తుంది? యాక్చువల్లీ ది థీమ్ ఆఫ్ ఈరోజు ఈ వరల్డ్ హెల్త్ డే థీమ్ ఏంటంటే మనకి హెల్తీ బిగినింగ్ అండ్ హ్యాపీ ఫ్యూచర్. అంటే హెల్తీ బిగినింగ్ అంటే ఏంటి? మనం ఈరోజు హెల్తీగా మన లైఫ్ని స్టార్ట్ చేస్తే మనం హ్యాపీగా ఎండ్ అవుతాం. అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇట్ ఈస్ జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ బర్త్. అంటే మదర్ నుంచి, మన పుట్టిక బిడ్డ నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఎట్లాగంటే ఫస్ట్ మనకున్న హెల్త్ సెక్టర్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫెంట్ మొర్టాలిటీ రేట్ అంటాం. అంటే బిడ్డ పుట్టినప్పుడు చనిపోయే ఛాన్సెస్. మనం ప్రపంచంతో కంపేర్ చేసుకుంటే మన ఇండియా రేటు చాలా ఎక్కువ, కానీ లాస్ట్ 20 years నుంచి ఇది తగ్గుతూ వస్తుంది. అంటే మనం వేరే కంట్రీస్ తోటి పోల్చుకుంటే 2014లో మన ఇన్ఫెంట్ మొర్టాలిటీ రేటు ఆల్మోస్ట్ 34% ఉండేది. ఇప్పుడు ఇట్ హాస్ కమ్ డౌన్ టు అరౌండ్ 24. అదేవిధంగా మదర్ మెటర్నల్ మొర్టాలిటీ రేట్ అంటే 1,00,000 మంది ప్రెగ్నెన్సీతో ఒక లేడీ తను ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసి ప్రెగ్నెన్సీ నుంచి బర్త్ ఇచ్చాడు లోపల మనం 1,00,000 మందిలో కనీసం ఒక 135 నుంచి 140 మంది చనిపోతున్నారు. దీనికి కారణం ఏంటి అన్నది చాలా సింపుల్ అండి. దిస్ ఈజ్ అవేర్నెస్. హెల్త్ అవేర్నెస్ ఉండాలి, హెల్త్ యాక్సెసిబిలిటీ ఉండాలి. అంటే ప్రతి వారికి హెల్త్ గురించి తెలియాలి, వారికి యాక్సెసిబిలిటీ. నెక్స్ట్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే మదర్ తీసుకునేది బిడ్డ తీసుకునే న్యూట్రిషన్ బట్టి ఉంటుంది. ఇందాక ఉదయ్ గారు చెప్పారు, ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ నాట్ ఈటింగ్. దర్ ఇస్ వన్ స్టడీ మీకు చెప్పాలి ఏంటంటే ఏంటి మంచిగా తినేస్తున్నాం, మనం మంచిగా తినేస్తున్నాం. రీసెంట్గా ఒక స్టడీ వచ్చింది, ఎవరైతే జంక్ ఫుడ్ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో తిన్నామో వాళ్ళకి ఆటిజం వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే మనం ఏదో తినేస్తున్నాం కదా, వాళ్ళు పెంచుతున్నాం కదా, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ వాట్ వీఆర్ టేకింగ్, వాట్ క్వాలిటీ ఆఫ్ ది న్యూట్రిషన్ వీఆర్ టేకింగ్, అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్గా కాదు మెంటల్గా కూడా. దీస్ ఆర్ ది వన్స్ విచ్ మేక్స్ ది అవుట్కమ్ ఆఫ్.
అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద జనసేన ఇరు వర్గాల మధ్య ఘర్షణ. ఇరు వర్గాలను వారించే ప్రయత్నం చేస్తున్న పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోలేటి ఉమ అతని భార్యను పరామర్శించిన ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ. పులిశెట్టి రాజేష్ పై చర్యలు తీసుకోకపోతే పార్టీకి దూరంగా ఉంటున్న జన సైనికులు. అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నిలదీసిన జన సైనికులు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసిన ఐనవిల్లి పోలీసులు. ఐనవిల్లి మండలం క్యాంపు కార్యాలయం వద్ద నిన్న మధ్యాహ్నం ఇరు వర్గాల మధ్య జరిగిన వివాదం. అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సంబంధించి నిన్న ఐనవిల్లి క్యాంపు కార్యాలయంలో మీటింగ్. పెద్దాపురం మండలం కాండ్రకోటలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమ శిబిరాన్ని ప్రారంభించిన పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మరియు కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి. ఈ కార్యక్రమానికి పెద్దాపురం ఎంపీడీఓ శ్రీలక్ష్మి మరియు తెలుగుదేశం నాయకులు కొత్తం కోటి ఎలిశెట్టి చక్రప్రకాష్ తోట రామకృష్ణ, పేకేటి వెంకటేశ్వరరావు, చాగంటి బుజ్జి, జనసేన నాయకులు పల్ల రవి, బొరుసు రాజు, గవిరసన శివరామకృష్ణ, ఊటరాజు, టీడీపీ జనసేన కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు. మహిళలకి ఉచిత కుట్టు మిషను నేర్పించడం కోసం ప్రారంభించుకున్నటువంటి మన కాండ్రకోట గ్రామంలో, కాండ్రకోట గ్రామానికే కాకుండా చుట్టుపక్కల 4-5 గ్రామాల నుండి మహిళల్ని ఎంపిక చేసుకుని ఈ ఉచితంగా శిక్షణ ఇప్పించడానికి కాండ్రకోట గ్రామానికి కేంద్రం తేవడానికి కారణం చుట్టుపక్కల గ్రామాలకి అనువుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మన ప్రియతమ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారి యొక్క కృషితో ఈ సెంటర్ని ఇక్కడికి ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథులుగా ఈరోజు రాజప్ప గారు రావడం, దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మన పెద్దాపురం నియోజకవర్గానికి ప్రత్యేకంగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా 7 సెంటర్లు తీసుకురావడం జరిగింది శాసనసభ్యులు రాజప్ప గారు. మన పెద్దాపురం మండలం వచ్చేసరికి దిబిలి, కాండ్రకోట గ్రామాల్లో ఈ సెంటర్లు ప్రారంభించుకోవటం. దిబిలి సెంటర్లో అయితే ఆ పక్కనే ఉన్నటువంటి చంద్రమాంపల్లి, తాటిపత్తి, పులిమేరు, గోరెండ 5-6 గ్రామాలు అక్కడ సెంటర్గా పెట్టడం, మిగతా 5-6 గ్రామాలు ఇక్కడ సెంటర్గా పెట్టడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం మహిళలు వారి స్వాధ్యతంతో వారే బతికేలాగా మహిళలకు పెద్దపీట వేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. మరి ఎప్పుడు మహిళా పక్షపాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డ్వాక్రా గ్రూపులు తీసుకొచ్చి మహిళకి గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గత 5 సంవత్సరాల్లో కేవలం బటన్ నొక్కి కేవలం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నెగ్గాలి అనేటువంటి దురుద్దేశంతో బటన్ నొక్కడం, ఏదో అరకొరగా కొంతమంది లబ్ధిదారులకే వారి యొక్క పార్టీకి సంబంధించిన వారికి డబ్బులు వేసేవారు. అలాగే అమ్మఒడి తీసుకున్నట్టయితే కేవలం ఇంటిలో బాబు గారు, ఎండో గారు, ఓటి గారు, వేదిక పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన సర్పంచులు పెద్దలు చాలామంది వచ్చారు అందరికీ. మరి ఈ కార్యక్రమం మహిళా కార్యక్రమం
కుట్టు శిక్షణా కేంద్రం చాలా మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా పని కల్పించాలి, పని కల్పించాలనే ఆలోచనతో ఈ కుట్టు మిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఓపెన్ చేస్తాం. మన నియోజకవర్గానికి 7 సెంటర్లు వచ్చి 7 సెంటర్లోనే వేళ 3 ఓపెన్ చేస్తున్నాం. తర్వాత ఏమో మళ్ళీ ఇంకో రోజు ఓపెన్ చేస్తాం. మీరు అందరూ కూడా నేర్చుకోవాలనే ఆలోచనతో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదో మిషన్ ఇస్తున్నారని చెప్పి కాదు, నేర్చుకోవడం పని చేయాలి ఉండాలి. ఎందుకంటే ఇలా ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళలందరూ కూడా మీకు పని కల్పించి మీరు పని నేర్చుకొని కుటుంబంలో మీరు బాగా ఎదిగారంటే ఈ రాష్ట్రం బాగుపడదు, దేశం బాగుపడదు. ఆ ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. అందుచేత ఎన్టీ రామారావు గారు ఆ రోజు మహిళకి ఆర్ట్లోకి ఇచ్చిన, మహిళకి రిజర్వేషన్ ఇచ్చిన, మరి స్థానిక సంస్థల్లో మరి పోటీ చేసి మహిళలకు అవకాశం కల్పించిన, ఇవన్నీ కూడా మనందరం కూడా పైకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మిషన్లు ఇచ్చారు. మిషన్లో మీకు ఉపయోగపడుతుంది, మీకు బయట పని చేసుకోవచ్చు. అలాగే కాదు ఇంకా బయటకు వెళ్తానంటే సంస్థలు కూడా బయట పెద్ద సంస్థలు పెట్టి అలాగే డబ్బులు ఇస్తాయి. ఇదివరకైతే టౌన్లో ఉండేవి. మన దగ్గర పెద్దాపురం వచ్చింది. పెద్దాపురం మెయిన్ రోడ్ ఉంది. ఆ మెయిన్ రోడ్లో షాప్ పెద్దది పెట్టారు. మీరు అక్కడికి వెళ్తే అక్కడికి శాలరీ ఇచ్చి లేకపోతే వస్తువు ఇంత కుడితే ఇంత, లేదా శాలరీ ఎంత అని చెప్పి ఇస్తాను తయారు చేస్తాను. అలాంటి చాలా వస్తాయి భవిష్యత్తులోనే. అంటే రెడీమేడ్ షాప్లో వస్తాయి. రెడీమేడ్ షాప్లో మనం పని చేస్తూ వస్తాం. అలాగే మీ కూర్చుంటే మీ కుటుంబంలో మీ కూర్చుంటే కూడా వస్తుంది, పక్కడే కూర్చొచ్చు. ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది. మీరు అందరూ నేర్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా మిశ్రమం నేర్చుకునే అవసరం ప్రతి మహిళకి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ మీరందరూ కూడా 2 రకాల ఈ కార్యక్రమం చేసుకుంటూ అలాగే మా పిల్లల్ని కూడా చదివించుకోవాలి. భవిష్యత్తులో పిల్లలు చదివించుకుంటే గాంధీనగరం లారీ ఆఫీస్ రోడ్డులో మైత్రి యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం సామర్లకోట ఎస్ఐ శ్రీ రమేష్ బాబు ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తుమ్మల ప్రసాద్, మందపల్లి చిన్నబాబు, మంచం సాయిబాబా, షఫిల్లా, రాజాల శ్రీను, మూటూరి నగేష్, పగడల్, మడగల శ్యామ్ కుమార్, ఉప్పులూరి బాపిరాజు, కాప పీరబాబు, మంచం రాజు, దేశెట్టి శ్రీనివాస్, తలారి వరాహాలు, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కూడా వర్షాకాలం దృష్ట్యా ఈ సంవత్సరం కొంచెం ఎండలు ఎక్కువ ఉండే వాతావరణం ఉంది కాబట్టి రేపు వెళ్ళే ప్రయాణికులందరూ కూడా మైత్రి యువజన సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన అభియానంలో ఈ మజ్జిగను ఉపయోగించుకుని వరదకు గురికాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మోట చింతపాలెం సమీపంలో 20 ఎకరాల మామిడి తోట దగ్ధం. మహిళలు ఆర్థికంగా ఉన్నత స్థితిలో చూడాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. నిమ్మకాయల చినరాజప్ప. నేటి నుండి జగన్మోహిని కేశవ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు ప్రారంభం. శ్రీ శృంగార వల్లభ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నిమ్మకాయల చినరాజప్ప. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.